లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి లక్షణాల అర్చన జరిపారు. అనంతరము ఆలయ ఆవరణలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిపారు. కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణం తిలకించారు. లక్ష్మీ నరసింహస్వామి జయంతి కావడంతో స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ గుంజి శ్రీనివాసరావు, ఈవో మద్దినేని శ్రీనివాసరావు దగ్గర ఉండి ఏర్పాట్లు చేశారు. దేవాలయం ఆవరణలో చెన్నుపల్లి నాగేశ్వరరావు బృందంచే ఏర్పాటు చేయించిన కోలాట ప్రదర్శన అందరినీ ఎంతగానో అలరించాయి.
అద్దంకి పట్టణానికి పార్కు కావాలంటూ అద్దంకి పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ చేశారు. అద్దంకి పార్కు కావాలని నినాదాలు చేసుకుంటూ అద్దంకి మున్సిపల్ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేసుకుంటూ వెళ్లి ఎంఆర్ఓ శ్రీచరణ్కు వినతి పత్రం అందజేశారు. అద్దంకిలో మంచి పార్కు అనేది లేదని, అధికారులు ఖాళీ స్థలం చూసి పార్కును ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. అద్దంకిలో 5 ఎకరాల్లో పార్కు అనేది లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, త్వరలోనే స్థలాన్ని కేటాయించి పార్కు నిర్మాణం చేయాలని జేఏసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. అద్దంకిలో పార్కు నిర్మాణం కోసం యువత కూడా తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. అద్దంకి గుండ్లకమ్మ నది సమీపంలో భారీ స్థాయిలో పార్కు ఏర్పాటు చేస్తే అద్దంకి రూపురేఖలు మారిపోతాయని శ్రీనివాస్ తెలియజేశారు. నా పేరు శ్రీనివాస గోవింద. ఈరోజు అద్దంకి పట్టణాభివృద్ధి జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అద్దంకి చిరకాల కోరిక, అద్దంకి భవిష్యత్తు భావితరాల యువకుల కోరిక అనేది అద్దంకిలో ఒక పార్కు కావాలనేది. ఈ అద్దంకి పార్క్ అనేది చాలా అత్యంత అవసరం అద్దంకి పట్టణానికి. ఎందువల్లంటే ఈ అద్దంకి అనేది ఒక రెవెన్యూ డివిజన్, ఒక ప్రకాశం జిల్లాలో అత్యంత ముఖ్యమైన జిల్లా. ఈ రెవెన్యూ జిల్లాల్లో ట్యాక్స్ పరంగా కూడా నెంబర్ 2లో ద్వితీయ స్థానంలో ఉంది ట్యాక్స్ కలెక్షన్స్లో. అలాంటిది ఇక్కడ ఒక 4-5 ఎకరాల పార్కు లేకపోవడం అనేది అత్యంత ఆశ్చర్యంగా ఉంది. సో మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని శ్రీజీ చరణ్ గారిని కలిసాము, మాట్లాడాము. మా తరపున ప్రజలందరి తరపున వాళ్ళ కోరిక తరపున మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మేము కలిసి శ్రీజీ చరణ్ ఎంఆర్ఓ సార్ని కలిసి మేము చెప్పడం జరిగింది. అద్దంకి పార్కు ఎంత ఆవశ్యకత అనేది వివరించడం జరిగింది. ఎంఆర్ఓ సార్ చాలా చక్కగా స్పందించారు. చక్కగా మేము పరిశీలించి మేము మీకు చెక్ చేసి అప్డేట్ ఇస్తామని చెప్పారు. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక అద్దంకి ప్రజల తరపున ఒక విజ్ఞప్తి, ఒక సూచన అనేది మీ దృష్టికి తెస్తున్నాము. ఈ అద్దంకి ప్రభుత్వానికి కానీ ఇప్పుడు మేము ముందుగా తదితరంగా పెద్దవాళ్ళని కూడా కలవబోతుంటాము. సో ఆ విధంగా మన ఎంఆర్ఓ గారు చాలా చక్కగా స్పందించారు. సో దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి యువతరం రేపు యువతరం కూడా వచ్చి వాళ్ళంతా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. పట్టుకోండి తమ్ముడు, కొంచెం మీరు అనుకోండి, కొంచెం ఓకే సార్. ఓకే సార్. అలాంటిది ఒక మంచి పాత్ర అనేది ప్రజల అవసరాల దృష్ట్యా మేము ఒక నిస్వార్థంగా ఇది అవుతుంది. సో ఇవన్నిటికీ అద్భుతంగా కమిషన్ 40,000, 50,000 వరకు కూడా ప్రతి ఒక్కరికి వాకింగ్ పార్క్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. రిటైర్డ్ ప్లేస్ కూడా ఇక్కడ వాకింగ్ తీసుకునే దానికి లేదు సార్. ఒకే ఒక కాలేజీలో మాత్రమే చేసుకుంటున్నారు. ఎందుకంటే అందరూ క్లబ్ అయ్యేసరికి విద్యార్థులు ఉంటుంది. మొత్తానికి ప్రజలను సర్వే చేశాను సార్. ఈ అసెంబ్లీలో ఏదైనా ఖాళీ సమస్య పెడితే అక్కడి నుంచి కూడా సరిపోతుంది. ఆపదండి ఈ ఊర్లో ఎవరు ఏం చేయలేము. కాదంలో ఈ ఊర్లో మనం ఏం చేయలేము. ఈ ఊరంతా ఈ కబ్జా పనులు వ్యవస్థ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు వీళ్ళు వాళ్ళు కబ్జా చేయడం ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇది ఒకటి కబ్జా ఒకటి, ఇసుక ఒకటి, ఈ రెండు ఇక్కడ మేజర్ ఏదన్నా చిన్న గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ డెంట్లో వేసేస్తాడు. ఏదో దొంగ సర్వే నెంబర్ వేసుకుని రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాడు. ఏముంటే దానికి సర్వే రిజిస్ట్రేషన్ ఉంది అంటాడు వాడు. నా సర్వే నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ ఉంది నాకు చూసుకుంటాడు అంటే ఒక కాగితం మొఖాన్ని పడేస్తాడు. నేనేం చేయగలను. అంటే
సార్. ఇక్కడ 17 సెంట్లు స్థలం అనేది లేదు మున్సిపాలిటీ ఎక్కడ, అన్ని ఊర్లో ఎకరాలు ఎకరాలు ఉంటాయి. అవును. అంటే కొంతమంది అన్నారు ఇది నిజమే సార్, అతనికి 350 ఎకరాలు ఉంది అలా ఉందా ఉండడానికి. ఇప్పుడు అది ఉంది ఎన్టీఆర్ కాలనీ ఉంది, ఎన్టీఆర్ కాలనీ 150 ఎకరాలు ఉంది, అంతా ఆక్రమించేసుకున్నారు. అది రోజు పగబడుతుంటే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వేణంగారం రోడ్లో కానీ లేకపోతే మనం గుండ్లకమ్మ వైపు కానీ ఏదైనా మీ దృష్టిలో ఉంటే కొంచెం చూడండి సార్. ప్రజలందరూ కోరిక సార్, పార్క్ నాకు కోరిక పార్క్ చేయాలి. ఇప్పుడు నాకు కోరిక. అద్దంకి పట్టణంలోని నందమూరి కళా పరిషత్ కార్యాలయంలో గురువారం శ్రీశ్రీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీశ్రీ చిత్రపటానికి సినీ విశ్లేషకులు అన్నమనేని వెంకట్రావు, మన్నం త్రిమూర్తులు, చెట్టుపాటి రామాంజనేయులు, జ్యోతి చంద్రమౌళి తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వెంకట్రావు మాట్లాడుతూ నాటి సమాజంలోని రుగ్మతలను ఎండగట్టేందుకు 20వ శతాబ్దంలో అభ్యుదయ విప్లవ సాహిత్యానికి ఊపిరిపోసిన మహాకవి శ్రీశ్రీ. చిరంజీవులు అని శ్రీశ్రీ సాహిత్యాన్ని భావితరాలకు అందించాలన్నారు. శ్రీశ్రీ సినీ రంగానికి ఎంతో అభ్యుదయ సాహిత్యాన్ని అందించినప్పటికీ పేదరికంలోనే విలువైన సాహిత్యంతో మరణించారని వెంకట్రావు గుర్తు చేశారు. సాహిత్యంలో పెనుమార్పులు తెచ్చిన మహాకవి శ్రీశ్రీ అన్నారు. శ్రీశ్రీ గారి జీవితం జరుపుకోవటం అంటే శ్రీశ్రీ గారి సాహిత్యాన్ని మన్నం చేసుకోవటమే. ఆయన రచించిన మహాప్రస్థానము, తర్వాత ఖడ్గ సృష్టి, మరో ప్రపంచం, ఇవన్నీ కూడా ఒక ప్రజానీకం కోసంగా రచించిన రచనలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కవిత్వం కోసం కాదు, ఇది ప్రజల యొక్క ఉపయోగార్థంగా ఉండాలని చెప్పి, ఇది ఉన్న వ్యవస్థకి బదులుగా మరొక కొత్త వ్యవస్థకి, మరో ప్రపంచానికి తీసుకెళ్లేటటువంటి దిశగా శ్రీశ్రీ సాహిత్యం ఉందని చెప్పి ఆనాడు మరి ఎందరో ఆయన అనుసరించి కవితలు కూడా రాయడం జరిగింది. శ్రీశ్రీ సినిమా పాట రాసిన అభ్యుదయం అందులో తప్పనిసరిగా ఆ పాటల్లో కూడా మరి అభ్యుదయ కవిత్వం ఉండేది. తన జీవితాంతం కూడా ప్రజా సాహిత్యం కోసమే కృషి చేశాడు. అలాంటి మహనీయుడు మరి విప్లవ సంస్థలని స్థాపించాడు. అభ్యుదయ సాహిత్యాన్ని కూడా ఆయనే ఆ సంఘానికి మొదటి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఎన్నో ఎమర్జెన్సీలు ఇబ్బంది పడ్డాడు. అయితే ఆయన ఆర్థికంగా ఎన్ని సినిమాలు చేసినా కూడా చివరికి తనకంటూ ఏమి మిగుల్చుకోకుండానే ఒక పేదరికంలోనే ఆయన జీవితాన్ని కూడా గడిపిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఆయన మావాడు కొన్ని సంస్థలు పోటీ పడినప్పటికీ ఆయన ఏ ఒక్కరి సొంతం కాదు. ఆయన ప్రజాకవి, ప్రజల మనిషి, సోషలిజం వైపుగా ఆయన ప్రయాణం అంతా కొనసాగింది. ఆయన ఆశయాలు మనం కొనసాగించేటటువంటి వారసులుగా ఈనాడు ఆయన ఈ జన్మదిన సందర్భంగా మనం మన్నం చేసుకుంటూ మన వంతు కర్తవ్యంగా ఆ సాహిత్యానికి మనం ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా మన కృషి ఉండాలని చెప్పి కోరుకుంటూ జయంతి ఆయన జన్మించి 36 సంవత్సరాలు అయింది. 1910లో జన్మించారు, 1983లో మరణించారు. అభ్యుదయ కవి, విప్లవ కవి, జీవితాంతం నమ్మిన సిద్ధాంతాలకి, పేదవాళ్ల వైపున, కష్టజీవుల వైపున, దోపిడీదారులకు వ్యతిరేకంగా ఆయన జీవితం మొత్తం కూడాను కొనసాగింది. ఒక మాటలో చెప్పాలంటే శ్రీశ్రీ ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. 1933 నుండి ఆయన విప్లవ కవిత్వం రాయటం ప్రారంభించి నుండి 2000 సంవత్సరాల వరకు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మంది అభ్యుదయ భావాల వైపు, సోషలిజం, కమ్యూనిజం భావాల వైపు ఆయన ప్రభావంతో సాహిత్యంలోనూ ప్రజా ఉద్యమాల్లోనూ రావడం జరిగింది. ఆయన కవిగానే కాకుండా ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాలకు కూడా ఆయన పాల్గొని సహకారం అందించింది. ఆయన చిరంజీవిగా ప్రగతిశీల భావకుల యొక్క మనసుల్లో నిలిచిపోతాడు. జోహార్ మహాకవి శ్రీశ్రీ. గురువారం విడుదలైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్దంకిలో ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ హై స్కూల్స్ విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. అద్దంకి ప్రభుత్వ బాలికల హై స్కూల్లో సాయి శ్రీ విద్యార్థి 600కి 591 మార్కులు, చక్రాయపాలెం జడ్పీ హై స్కూల్ విద్యార్థి మారం ఈశ్వర్ రెడ్డి 600కి 583 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని చీరాల ఉప విద్యాశాఖ
అద్దంకి మండలంలో మొత్తం 1220 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1099 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, మండలంలో సగటు 90% ఉత్తీర్ణత నమోదు అయిందని గంగాధర్ చెప్పారు. బాలికల హై స్కూల్ విద్యార్థి సాయిశ్రీకి 591 మార్కులు రావడం పట్ల హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థికి స్వీట్లు తినిపించి అభినందించారు. ఈరోజు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అద్దంకి మండలంలో 1220 మంది పరీక్ష రాయగా 1100 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద 90% ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన డి ఝాన్సీ సాయిశ్రీ అనే విద్యార్థిని 591 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో అద్దంకి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. మారం ఈశ్వర్ రెడ్డి జడ్పీహెచ్ఎస్ చక్రాయపాలెం విద్యార్థి 583 మార్కులు సాధించి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ద్వితీయ స్థానం సాధించాడు. అలాగే ప్రైవేటు పాఠశాల నుంచి బెల్ అండ్ మెరిట్ స్కూల్కి చెందిన ఎన్ యశ్వంత్ 597 మార్కులు సాధించి బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే బెల్ అండ్ మెరిట్ స్కూలు విద్యార్థిని వి జోష్న 596 మార్కులు సాధించి జిల్లాలో ద్వితీయ స్థానం సాధించారు. ఇట్లా బాపట్ల జిల్లాలో జిల్లా ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించినందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉత్తమ ఫలితాలు వచ్చినందుకు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ అభినందిస్తున్నాం. అలాగే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఆందోళన చెందకుండా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి ఈ అపజయాన్ని తొలిమెట్టుగా భావించాలని కోరుకుంటున్నాను. మనకి చాలా అవకాశాలు వస్తాయి ముందు ఆ అవకాశాలని అందిపించుకోవాలి. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎటువంటి ఆందోళన చెందకుండా మరి విద్యార్థులు మంచి దృక్పథంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. విజయాలు సాధించిన విద్యార్థులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అద్దంకిలో గత మార్చిలో జరిగినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలైనాయి. దాంట్లో మా విద్యార్థుల్లో 130 మందికి గాను 129 మంది పరీక్షకు హాజరవడం జరిగింది. మరి 128 మందికి గాను 111 మంది పాస్ అయ్యారు. 18 మంది ఫెయిల్ అవ్వడం జరిగింది. పాస్ పర్సంటేజ్ వచ్చి 86%. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సాయిశ్రీ 591 మార్కు. అదేవిధంగా రెండవ స్థానంలో నిలిచినటువంటి విద్యార్థిని సాయి సమీర, ఆ అమ్మాయికి 576 మార్కులు. మూడవ స్థానంలో ఇద్దరు విద్యార్థులు రావడం జరిగింది. వారి పేర్లు అంజలి, అదేవిధంగా సాత్విక్. వారికి 575 మార్కులతో ఇద్దరు షేర్ చేసుకోవడం జరిగింది. ఇద్దరికి సమూహంగా 575 మార్కులు వచ్చినవి. మరి ఈ రిజల్ట్కి ముఖ్య కారణం టీచర్స్ అని నేను భావిస్తున్నాను. నా పర్యవేక్షణలో జరిగినప్పటికి కూడా దీంట్లో టీచర్ల కృషి, ముఖ్యంగా పిల్లల యొక్క కృషి నాకు ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి మా పాఠశాల తరఫున, పేరెంట్స్ తరఫున అందరికి కూడా, విద్యార్థులందరికీ కూడా మాకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సంతమాగులూరు మండల పరిధిలో డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చూడాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కాదల్ భాష డిమాండ్ చేశారు. సంతమాగులూరు మండలం పుట్టంవారిపాలెం వద్ద సిపిఐ పార్టీ నేతలు పెట్రోల్ బంకును సందర్శించి స్టాక్ వివరాల గురించి ఆరా తీశారు. పంట కోత మిషన్లకు ఇంధనం అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు చేపట్టాలని సిపిఐ నేతలు కోరారు. డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా నోట్ల రద్దు, గ్యాసు, ఇంధన కొరతతో ప్రజలను రోడ్లపై క్యూ లైన్లో నిలబెడుతున్నారని కాదల్
ధ్వజమెత్తారు. కేంద్రానికి తలొగ్గిన కూటమి ప్రభుత్వం కూడా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఇలా కొనసాగితే భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని కాదర్ భాష పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టించి రైతులకు అందుబాటులో లేకపోవడం వలన రైతులు పండించిన పంటను మొక్కజొన్న పంట కానివ్వండి, మరి మిర్చి పంట, ఇతర పంట కూలీలు రవాణాకు చాలా ఇబ్బందికరంగా ఉండటం వలన పెట్రోల్ డీజిల్ను గతం మాదిరిగానే ఎవరికి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని మేము భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి గతంలో 2014లో కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడటం జరిగింది. అదేవిధంగా 2019లో నగిలి డబ్బులు మార్పిడి విధానం వలన చాలామంది క్యూలో నిలబడి, ట్యాంకర్ల చుట్టూ నిలబడి ఎండ సైతం కూడా లెక్క చేయకుండా చాలామంది ఆ రోజు జనాలు ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు 2026లో కూడా మొన్నటి దాకా 10-15 రోజుల క్రితం గ్యాస్ ధర విపరీతంగా పెరిగి వినియోగదారులు కూడా ఒక గ్యాస్ సిలిండర్ బండి గ్రామాలకు వస్తే ఆ గ్యాస్ సిలిండర్ బండి చుట్టూ తిరిగి పెద్ద ఎత్తున క్యూలో నిలబడి గ్యాస్ అందని పరిస్థితి ఆనాడు కనబడింది. ఈరోజు కూడా గ్యాస్ కూడా ఎవరికి నిరంతరంగా సరఫరా చేసే పరిస్థితి ఈరోజు కనబడట్లేదు. మరియు అదేవిధంగా ఈ 4 రోజుల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి రైతులకి మరియు ప్రజానికానికి ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాయి. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, ఈరోజు మద్యం దొరకక ఎవరైతే క్యూలో నిలబడి దాఖలు ఎవరైనా చూశారా అని మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లిక్కర్ స్కామ్ అయితే వాళ్ళు అందుబాటులోనే ఉంచి ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందుగానే ఏ విధంగా అయితే మద్యం లిక్కర్ను అందుబాటులో ఉంచుతున్నారో అదేవిధంగా నిత్యావసర ధరలు కానివ్వండి, గ్యాసు, పెట్రోల్, డీజిల్ వీటిని కూడా మద్యం మాదిరిగానే పూర్తిగా అందుబాటులో ఉంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఈరోజు మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఏబిఎన్ వార్తా విలేకరి చిత్తూరు జిల్లాకు చెందిన అతను జగన్మోహన్ రెడ్డిని ఆయన ఉదయమే వాకింగ్ వెళ్ళే సమయంలో ఒకళ్ళు ఇద్దరు తెలియని దుడంగులు అతని మీద హత్య చేసి చంపడం జరిగింది. అదేవిధంగా ఒక మూగజీవులను చంపినట్టు దారుణంగా హత్య చేసి ఒక విలేకరిని చంపటం, ఈ యొక్క హత్యను మేము సిపిఐ పార్టీ సంతమల్రు మండల సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సింగల్కొండ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రసన్నాంజనేయ స్వామివార్లను గురువారం ప్రకాశం జిల్లా నూతన జడ్జి సత్యానందన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు జడ్జికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ ప్రదక్షిణ తదుపరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జడ్జి దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదములు వితరణ చేశారు. జిల్లా జడ్జితో అద్దెకి కోర్టు జడ్జిలు నాగవెంకటలక్ష్మి, అఖిల ఉన్నారు.
లక్ష్మీ దోర్దండే శోభామానం పుత్రలాభం యజమానం భవతి శతాయుః పురుషः. లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా గురువారం అద్దంకి పట్టణంలోని పాతధామావారి పాలెంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలు వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో భక్తులు విశేషంగా తరలి వచ్చి తిలకించారు. మహిళా భక్తులు కలశములతో ఆలయ ప్రదక్షిణ చేసి వారి స్వహస్తములతో స్వామివారి మీద అనంతరం స్వామివారిని అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించి పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదముల వితరణ చేశారు. ఇంతటి శ్రీనివాసరావు తుంగారాము ఆలయ అర్చకులు శ్రీమంతు పర్యవేక్షణలో స్వామివారి జయంతి వేడుకలు జరిగాయి. అద్దంకిలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచారు. గద్దల సహరా సుజ్వల 595 మార్కులు, రితీషా సింగ్ సాత్విక 594 మార్కులు సాధించారు. 590 మార్కులకు పైగా ఏడుగురు విద్యార్థులకు 550కి పై 62 మందికి 500 మార్కులకు పైగా 95 మంది విద్యార్థులకు వచ్చాయి. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ రవీంద్ర, అంజు మ్యామ్ అభినందించారు. పరీక్షా ఫలితాల్లో మన శ్రీ చైతన్య బంగారోడ్డుకు సంబంధించినటువంటి విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనపరిచారు. అందులో స్కూల్ ఫస్ట్ 595 మార్క్స్తో మా స్టూడెంట్ విరించి అండ్ 594 మార్కులతోటి సాత్విక, 594 ఇంకొక విద్యార్థి కూడా రితీషా సింగ్ సాధించారు. 590 అబోవ్ 7 మెంబర్స్ సాధించారు. ఓవరాల్గా 536 యావరేజ్ తోటి టౌన్లోనే బెస్ట్ యావరేజ్ స్కూల్గా నిలబెట్టుకున్నాము. ఈ విజయానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేస్తున్నాం. అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.